నీలిరంగు తోడేలు. ఒకరోజు ఒక తోడేలు ఆహారాన్ని అన్వేషిస్తూ తిరుగుతోంది. పాపం, ఆ రోజు తోడేలు దురదృష్టం కొద్దీ ఎలాంటి ఆహారం దొరకలేదు. ఆకలితో బాగా అలసిపోయి అలా వెడుతూ ఒక నగరంలోకి ప్రవేశించింది. అప్పుడు తోడేలు ఇలా అనుకుంది, నాకు ఇక్కడ ఆహారం దొరుకుతుంది, కానీ మనుషులు కుక్కలు నా మీద దాడి చేయవచ్చు. ఇంతలోనే కుక్కలు తోడేలు వెంటపడ్డాయి. తోడేలు పరుగు తీయడం ప్రారంభించింది. కుక్కలు మరింత వేగంగా వెంటపడ్డాయి. అలా పరుగు తీస్తుండగా కుక్కలు క్రమక్రమంగా దగ్గరవసాగాయి. దాంతో తోడేలుకు దిక్కుతోచక ఎదురుగా ఉన్న ఓ ఇంటివైపు పరుగు తీసింది. తోడేలు ఒక్క ఊపులో ఎగిరి ఇంటిలోకి దూకింది. దాంతో నీలం రంగు ఉన్నటువంటి తొట్టిలో పడిపోయింది. తోడేలు శరీరం మొత్తం నీలం రంగులోకి మారిపోయి ఉండడాన్ని అది గమనించింది. దాంతో ఏం చేయాలో తెలియక తిరిగి అడవి వైపుకు పరుగు తీసింది. అడవిలోని జంతువులన్నీ తోడేలు చూసి భయపడి పరుగులు తీశాయి. ఈ విషయాన్ని గమనించిన తోడేలు ఒక ఉపాయాన్ని ఆలోచింపసాగింది. దానికి ఒక అద్భుతమైన ఉపాయం తట్టింది. వెంటబడి జంతువులను ఆపి, ఓ జంతువులారా, మీరు ఎందుకు పరుగులు తీస్తున్నారు? వెనక్కి రండి, నా మాట వినండి అనగానే జంతువులని భయంగా నిలబడిపోయాయి. మీ స్నేహితులను పిలిపించండి, మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటుండగా జంతువులని ఒకటొక్కటే తోడేలు దగ్గరికి చేరాయి. మీరు నా గురించి ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు. మీరు నా రక్షణలో ఉన్నారు. భగవంతుడు నన్ను ఈ ప్రదేశానికి రాజుగా నియమించాడు. ఇక నుండి నేను మిమ్మల్ని రక్షిస్తాను అనడంతో అడవిలోని జంతువులన్నీ తోడేలు మాటల్ని విశ్వసించాయి. నీలి తోడేలను తమ మహారాజుగా అంగీకరిస్తూ, చెప్పండి మహారాజా, ఏమిటి మీ ఆజ్ఞ అన్నాయి. మీరు ఇక నుండి నా పర్యవేక్షణలో ఉండండి, అంతేకాదు నాకు ఆహారాన్ని క్రమం తప్పకుండా అమరుస్తూ ఉండాలి అంది తోడేలు. మేమంతా మహారాజు గారికి ఏ రకమైన లోటును కలిగించము. ఇంకేం చేయాలి మహారాజా అన్నాయి. మీ రాజుగారి మాటలను తూచా తప్పక పాటించాలి. అప్పుడే మహారాజు మిమ్మల్ని శత్రువుల బారి నుండి రక్షిస్తాడు అనడంతో జంతువులన్నీ చాలా సంతోషపడ్డాయి. వెంటనే అవి రుచికరమైన పండ్లను భోజనాన్ని సిద్ధం చేశాయి. ఆ రోజు నుండి తోడేలను మహారాజులా గౌరవించసాగాయి. ప్రతిరోజు జంతువులు తమ సమస్యల్ని తోడేలు మహారాజుకు చెప్పుకునేవి. మహారాజు ఆ సమస్యల్ని పరిష్కరించేవాడు. ఒకరోజు మహారాజుకు దూరం నుండి తోడేళ్ల అరుపులు వినిపించాయి. దాంతో తోడేలు మహారాజు తాను రాజునని మరచి తన అసలు గొంతుకుతో గట్టిగా అరవసాగింది. మిగతా జంతువులు నీలిరంగులో ఉన్నది తోడేలుగా గుర్తించాయి. అంతే, మహారాజులా తమల్ని మోసం చేసింది ఒక తోడేలని గ్రహించి అన్ని జంతువులు కలిసి తోడేలును ఎడాపెడా బాధసాగాయి. దెబ్బలు తాళలేక తోడేలు పారిపోయింది. తెల్లవారిపోయింది. మొదట పిట్టలు మేల్కొన్నాయి. అందులో ఒక పిట్ట ఇలా అంది, కిచ్ కిచ్, తెల్లవారింది, మేల్కోండి మేల్కోండి అని అరుస్తూ పిట్ట పిల్లల్ని కుదిపింది. అప్పుడు పిట్ట పిల్లలన్నీ నిద్రలేచాయి. అవన్నీ కూడా కలిసి కిచ్ కిచ్, తెల్లవారింది తెల్లవారింది, మేల్కోండి అని అరుస్తుండగా కోడిపుంజు మేల్కొంది. తన గొంతెత్తి రెక్కలు విదిలించి కొక్కరుకోక్కో కొక్కరుకోక్కో అంటూ అరుస్తూ తెల్లవారింది, మేల్కోండి మేల్కోండి అని పిలిచింది. కోడిపుంజు మాటలు విని కోడి కూడా నిద్రలేచింది. వాటి పిల్లలు మేల్కొన్నాయి. కోడిపుంజు చుట్టుపక్కల వాళ్లను మేల్కొప్పడానికి గట్టిగా అరుస్తూ కొక్కరుకోక్కో తెల్లవారింది, కొక్కరుకోక్కో తెల్లవారింది అని అరిచింది. కోడిపుంజు అరుపులు విని లేగదూడ మేల్కొంది. ఎద్దు మేల్కొంది. గేదె మేల్కొంది. పిల్లి, కుక్క, మేకలు కూడా మేల్కొన్నాయి. గోరువంక కిటికీ వద్దకు వచ్చి కిచ్ కిచ్, నేను వచ్చాను. ఏంటి, మీరింకా లేవలేదా? త్వరగా లేవండి, నాకు చాలా ఆకలిగా ఉంది, కొన్ని ధాన్యపు గింజలు వేయండి అని అరవడంతో అమ్మ లేచింది. నాన్నగారు లేచారు. నాన్న ఇలా అన్నాడు, పవిత్ర, తెల్లవారింది, నిద్రలే, మేలుకో. ప్రణతి, తెల్లవారింది అని కేకలు వేస్తున్నా పవిత్ర అటూ ఇటూ కదిలి తిరిగి నిద్రపోయాడు. అది చూసి అమ్మ ఇలా అంది, చూడు చూడు, ఎంత సుందరమైన ఉదయం వేళ,
లేచి కిటికీలో నుంచి బయటకు చూడండి, ఆలస్యమైతే మంచి అవకాశాన్ని కోల్పోతారు అనడంతో పవిత్ర, ప్రణతి టక్కున లేచి తల్లితో కలిసి కిటికీ వద్దకు చేరి బయటకు చూశారు. కిటికీలో నుంచి కనిపిస్తున్న సూర్యోదయాన్ని చూసి ప్రణతి ఇలా అంది, ఆహా, ఎంత సుందర దృశ్యం! ఒక పెద్ద బంగారు పళ్ళం ఆకాశంలో అంతలా జిగజిగమని ఎందుకు మెరుస్తోంది అని అడగడంతో తల్లి, పళ్ళం కాదది, అది సూర్యుడు. చూడు చూడు, చెట్ల కొమ్మల్లో నుంచి సూర్యకిరణాలు ఎంత అందంగా కనబడుతున్నాయో. అప్పుడు ప్రణతి అమ్మతో ఇలా అంది, అమ్మా, ఈరోజు ఉదయం ప్రకృతి ఎంతో అందంగా ఉంది అనగానే అమ్మ, ఈరోజే కాదు, ప్రతిరోజు ఉదయం ఇంత అందంగా ఉంటుంది. అప్పుడు ప్రణతి, అవునా, అయితే రోజు మేము ఇదే సమయానికన్నా ముందే నిద్ర నుండి మేల్కుంటాము అనగానే తల్లి, అయితే మంచిదే అంది. పంటలు బాగా పండి రెండింతల దిగుబడి వచ్చింది. దాంతో మహారాజు గారు సభ్యులకు మరియు ప్రజలకు మంచి మంచి బహుమతులు ఇవ్వాలని నిశ్చయించారు. జయము జయము రాజకృష్ణదేవరాయ, వెయ్యేళ్ళు వర్ధిల్లు శ్రీకృష్ణదేవరాయ, జయము జయము.